అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 29వ తారీఖుకి సంబంధించి రైతు భరోసా స్టేట్మెంట్ అంటే ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది, రైతు బంధు నిధులు ఎక్కడి వరకు జమ అయ్యాయి, అలాగే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఏ జిల్లాలలో ఇవ్వబోతున్నారు అనే సమాచారానికి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతు భరోసా విషయంలో చాలామందికి చాలా ఆందోళనకరమైన డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామ పంచాయతీ గుమికూడిన ప్రదేశంలో ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుకుంటే నిధులు లేవు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. పథకాలకి నిధులు ఎలా ఇస్తారని చెప్పేసి పలువురు ప్రశ్నిస్తున్న సందర్భాలు అవుపిస్తున్నాయి. ఎందుకంటే రైతు భరోసా 7,500 రూపాయలు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇస్తామంటున్నారు. 6,000 రూపాయలు 25 లక్షల కుటుంబాలకి సాగు చేయడానికి భూమి లేదు, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఇంత మేర నిధులు తేవాలంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ఎలా ప్రారంభించబోతుంది, నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఏ పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఈ వీడియోలో మొత్తం సమాచారం తెలుసుకుందాం. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అనేది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హయాంలో ఇవ్వబోతున్నాం. గతంలో ఉన్న 5,000 రూపాయల రైతు బంధుని రద్దు చేసి 7,500 రూపాయల రైతు భరోసాను ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇలా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుంది అనే విషయానికి వస్తే రైతు భరోసా విషయంలో ఎలాంటి సీలింగ్ ఉండదు అనే అంశానికి సంబంధించి దిశ దినపత్రికలో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సాగు చేసే భూములన్నిటికీ సాయం అందించే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అందించబోతున్నారు. ఇలా ఏడాదికి 2 కార్ల పంపిణీ అనేది ఉండబోతుంది. ఈ నెలన జరగబోయే క్యాబినెట్ మీటింగ్ 30వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తుది విధి విధానాలను ప్రకటించనుంది అనే స్టేట్మెంట్ మీరు చూశారు. నిధులు ఎక్కడి నుండి వస్తాయి? ఇగో నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడానికి సిద్ధమైనట్లుగా చూసుకోవచ్చు. రైతు భరోసాకు నిధుల భరోసా భూమి తనఖా పెట్టి 10,000 కోట్లు అప్పు, రుణం ఇవ్వడానికి ఐసిఐసి బ్యాంక్ సిద్ధం, ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో టీజీఐఐసి ఈ నెలాఖరులో కల్లా దక్కనున్న రుణం దక్కగానే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 7 నుండి 8,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. కాబట్టి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వచ్చు అనేది కూడా సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. రైతు భరోసా పథకం పంట పెట్టుబడి సాయం అనేది సంక్రాంతి నుండి రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి. సో ఇంకా ఏమైనా రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు అందుతూ ఉంటాయి. కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.